నీ అతి పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు కలుగును గాక. మరొక ఆదివారం మరొక సూర్యోదయం దేవుడు మనకు అనుగ్రహించి ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ దేవుడి విధంగా మరొక ఆదివారాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరాధనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు మీ సమయాన్ని దేవుని కోసం వెచ్చించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడున్నారో అక్కడే మీ ఫోన్స్లో కానీ మీ టీవీస్లో కానీ ఎక్కడైనా వచ్చేప్పటికీ దేవుని మాటలు దేవుని పాటలు వినడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. కానీ ఈ ఆరాధన ప్రారంభించుకుంటూ కానీ అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నాయన యేసయ్య గొప్ప దేవుడు ప్రభు నాయన యేసయ్య నీకు వందనాలు. మా జీవితంలో దేవుడుగా నాయకుడిగా మా మధ్య నుండి నడిపిస్తున్న దేవుడు ప్రభు నాయన మా చుట్టూ అనేకమైన పరిస్థితులు అనేకమైన మరణాలు అనేకమైన పరిస్థితులు మేము చూస్తున్నప్పటికీ నీ ప్రభు నాయన నీ ఉచితమైన రెక్కల కింద మమ్మల్ని అందరిని భద్రపరిచి కావలసిన నీవులతో నింపి నడిపించి ప్రభు తినడానికి త్రాగడానికి ఉండడానికి పోషించబడడానికి ప్రభు ఏ లోటు లేకుండా ప్రభు నాయన మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇన్ని దినాలు బట్టి ప్రభు నాయన ఆరాధన లేని పరిస్థితిలో ఉన్నాం. అయినప్పటికీ నీ ప్రభు మమ్మల్ని బలపరుస్తూ మనం ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎవరెవరైతే ప్రభునైనా గృహంలో ప్రభు వీక్షిస్తున్నారో వారందరి పక్షాన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ సన్నిధిని నీ సంతోషాన్ని అనుభవించగలిగిన కృపను గురించి నడిపించండి. వారే బాధల కష్టాల్లో ఉన్నారు ఎరిగిన దేవుడు కనుక వారి బాధల కష్టాలు తీర్చి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నాయన నీకు వందనాలు స్తోత్రాలు. మళ్ళీ త్వరగా ప్రభునైనా మీ సన్నిధానికి మేమందరం పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు నేను సంతోషించి ఆనందించగలిగిన కృపను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం తండ్రి. నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ఆరాధన ప్రభు ఆన్లైన్ ఆరాధన ప్రభు మీరు దీవించండి, ఆస్వాదించండి, ఈ మహిమార్గమే జరిగించండి. వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభు మమ్మల్ని చూసేవారుగా కాకుండా ప్రభా నిన్ను చూసేవారుగా ప్రభా నీ మాట వినేవారు ఉండడానికి సహాయం చేసి నడిపించుకుని అడుగుతున్నాం తండ్రి. నాయన నీకు వందనాలు. పాటలు మీరు ఉండండి, పాటలు పాడేవారిని సందలెత్తిపరచడం తండ్రి. కనుక ప్రభు నాయన వారి పాటలు పాడి మహిమార్గంచి నడిపించండి. ఆరాధన సమయం బలమైన సన్నిధి మీ అభిషేకం మేము పొందుకోగలిగిన ప్రభు అనుగ్రహించి నడిపించండి. ప్రభా ప్రతి మాట ప్రభా ప్రతి పాట ప్రభు నాయన మనుషుల హృదయంలో చొచ్చుకుని ప్రభు నాయన మన హృదయాలు మారు మనసు పొంది ప్రభు నీకు ఇంకా దగ్గరగా జీవించగలిగిన కృపను వారికి అనుగ్రహించి నడిపించండి. అలాగే వారికి మన కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మా అందరికి కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేసి నడుస్తున్నాం తండ్రి. చెప్పేది ఎవరైనప్పటికీ నీ ప్రభునైనా నీవు మాట్లాడితే మేము బ్రతకగలం కనుక నాయన మీ మాటలు మమ్మల్ని నింపి నడిపించమని నడుస్తున్నాం తండ్రి. నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నాయన ఈ ఆదివారం ఆరాధన ప్రభునైనా ఘనముగా ప్రభుత్వం జరిగించమని నడుస్తున్నాం తండ్రి. నాయన చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ సంతోషాన్ని సమాధానం అనుభవించగలిగిన కృపను అనుగ్రహించి నడిపించమని ప్రభు. అలాగే ప్రభు ఆన్లైన్లో వెళ్తున్న ఇంటర్నెట్ కోసం అందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కెమెరాస్ కోసం అందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము చేసిన ప్రతి ప్రయత్నం ప్రభు నాయన దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండగలిగిన కృపను అనుగ్రహించి నడిపించమని సమస్త ఘనత నీకే ఆరోపిస్తూ కేవలం నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు కలుగును గాక. మన పాటల పుస్తకం నుంచి 97వ పాట ఏ దిగులు నీ గుడారము సమీపించదు అనే పాట పాడుకుందాం. ప్రతి ఒక్కరము ఏ తెగులు మన గుడాలు సమీపించకూడదని హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ 91వ కీర్తనలో ఉన్న వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరాలని ఆశిస్తూ పాట పాడుదాం. ఆమేన్. హల్లెలూయా. చూస్తున్న ప్రతి ఒక్కరు మాతో కలిసి ఓ యేసయ్యా ఏ తెగులు నా గుడారము సమీపించకూడదు పాడదాం. తెగులు నీ గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు రానే రాదు పుత్రికా. తెగులు నీ గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు రానే రాదు పుత్రికా. లలలా 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 లలలా. ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకుంటివే, ఆశ్రయించు ఆ దేవుని ఆధారం చేసుకుంటివే. ఓ ఉన్నతమైన ప్రభు యేసుని సొంతం చేసుకుంటివే, ఆశ్రయించు
ఆ దేవుని ఆధారం చేసుకుంటివే. ఏ దిగులు నీ గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిక. లలలా 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 లలలా. గొర్రె పిల్ల రక్తముచే సాతాను జయించితివే, ఆత్మయందు వాక్యముండు అనుదినము జయముండునే. ఓ గొర్రె పిల్ల రక్తముచే సాతాను జయించితివే, ఆత్మయందు వాక్యముండు అనుదినము జయముండునే. ఏ దిగులు నీ గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిక. లలలా 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 లలలా. ప్రభు కోసం మన శ్రమలు ఎప్పుడును వ్యర్థము కాదు, తొట్టిల్లక స్థిరముగాను విరివిగా సేవ చేసినం. ప్రభు కోసం మన శ్రమలు ఎప్పుడును వ్యర్థము కాదు, తొట్టిల్లక స్థిరముగాను విరివిగా సేవ చేసినం. ఏ దిగులు నీ గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిక. లలలా 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 లలలా. మనకైనా నివాసముల్ పరలోకమందుండును, రాబోయేడి రక్షకుని ఎదురు చూచి వేచియుందుము. మనకైనా నివాసముల్ పరలోకమందుండును, రాబోయేడి రక్షకుని ఎదురు చూచి వేచి. అందరం కలిసి ఏ దిగులు నీ గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిక. దిగులు నీ గుడారము సోకదులే పుత్రుడా, అపాయము రానే రాదు, రానే రాదు పుత్రిక. లలలా 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 లలలా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 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 గుడ్ న్యూస్ పాటల పుస్తకం నుంచి 319వ పాట, ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము అనే పాట. పాత పాట, అందరికీ వచ్చిన పాట. మాతో కలిసి పాడవలసిందిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏకీభవించి ఆయన ఆరాధించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఎంతో మహనీయము, ఆకాశ తార
పర్వత సముద్ర ములకన్న గొప్పవి ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాలి ఓ యేసుని ప్రేమ ఆగమ్యమానందమే హృదయము నిండేను ప్రభుని కార్యములు గంభీరమైనవి ఆగమ్యమానందమే హృదయము నిండేను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు స్తుతికి యోగ్యములు ఓ యేసుని ప్రేమ ప్రభువా, ప్రస్తుత సమయంలో సాగలేకపోతున్నాను, దయ చూపండి ప్రభువా, మా మొర ఆలకించండి తండ్రి. మట్టివారు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా దేశాన్ని స్వస్థపరచమని కోరుకుంటున్నాం ప్రభువా, అదే మా ప్రార్థన. సంకట సమయములో సాగాలేకున్నాను దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా ఆమేన్, హల్లెలూయా. సంకట సమయములో సాగాలేకున్నాను దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొరకు ముందే తోడుగా నుండునంటివి తోడుగా నుండునంటివి ఓ యేసుని ప్రేమ చూస్తున్న ప్రతి ఒక్కరూ తమ గృహాల్లో సదా స్తుతిద్దాం ఆయన్ని, సంపూర్ణ హృదయంతో స్తుతిద్దాం, బలిద్దాం. హల్లెలూయా, ఆమేన్. దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో
ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర పులకన్న గోపాలి. 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 ఓ యేసుని ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నారు. మరలా చాలా దినాలకి ఈ విధంగా లైవ్లో మాట్లాడటానికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి మనసారా దేవుని స్తుతిస్తున్నాం. మరలా చాలా దినాలకి ఈ విధంగా మాట అవకాశం దేవుని వందనాలు. మిమ్మల్ని చూడాలంతో ఆశ ఉంది, అయినప్పుడు కూడా అవకాశాలు లేవు. కానీ నిత్యం మీ గురించి మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. అలా నిత్యం ప్రార్థిస్తున్నాం. దేవుడు మనలందరినీ క్షేమంగా కాపాడుతున్నాడు. దేవుని వాగ్దానం ప్రకారంగా కంటికి రెప్పవలది కాపాడుతాను సెలవిచ్చిన దేవుడు ఆ విధంగా మనల్ని కాపాడుతున్నాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునికొట్టెత్తపోడు సెలవిచ్చిన దేవుడు. ఆ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు కాబట్టి మనకు అన్ని విధాల అన్ని సమయాల్లో క్షేమంగా కాపాడుతూ మనకి దేవుడు ఇచ్చిన భక్తులను బట్టి ఈ కరోనా టైంలో అనేక మందిని ఇబ్బంది పడుతున్న దినాల్లో దేవుడు మనల్ని మన కుటుంబాలను ప్రేమించే గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వేవేల వందనాలు చెల్లిస్తూ దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నాం. ఈ కరోనా అనేక మంది బిడ్డలు మన సంఘంలో అనేక మంది ఈ యొక్క బారిన పడ్డప్పుడు కూడా దేవుడు అనేక మందిని కనికరించి మరలా పూర్ణ ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేసి ఇచ్చిన క్షేమమును బట్టి దేవునికి మనసారా వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మన సంఘంలో అందరికీ బాగా ఇష్టమైన కుమారుడు జయాజ్ మనల్ని కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయన రాజ్యానికి ఆయన చేరిపోయారు. తనకున్న తన భార్య కుమారుడు వారికి ఆదరణ కొరకు ఓదార్పు కొరకు నిత్యము మీరు ప్రార్థించాలని మీకందరికి కూడా హృదయపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ విధంగా బిడ్డల కొరకు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మాటిచ్చే దేవుడు మారిన దేవుడు కాబట్టి ఈ విధంగా మనందరినీ కాపాడుతున్నందుకు వేవేల స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నాం. మనం గొప్పవారు అని భక్తులు అని కాదు, కానీ మనల్ని ఏర్పాటు చేసుకున్న నిర్ణయం ప్రకారం చిత్త ప్రకారం ఆయన బిడ్డలుగా మనందరినీ ప్రభు క్షేమంగా కాపాడుతున్నందుకు మరొకసారి వందనాలు చేస్తున్నాను. ఈ సమయంలో కొన్ని మాటలు కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి మనం అందరం ఒక్క 2 సెకండ్ల దేవుని స్తుతి యాగం చెల్లించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామమునకు మహిమ కలుగును గాక. సమయంలో యెషయా యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన ప్రకారం ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, నేను నీకు ఆజ్ఞాపించుతున్నాను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడిచే మార్గం అంతటలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా నీకు తోడై ఉన్నాడు అని దేవుడు మనకి
ఈ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునే గాక. ఈ యొక్క మాట ఈ కరోనా సమయంలో నన్ను బహుగా బలపరిచింది, ఆదరించింది, ధైర్యపరిచింది అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే సమయంలో అనేకమైనటువంటి సమస్యలు శోధనలు కూడా మోషే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ విస్తారమైన బాధ్యత యెహోషువ మీద ప్రభు పెట్టాడు. యెహోషువ భయపడుతూ ఆందోళన పడుతున్న దినాల్లో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. మనం చూడగలుగుతున్నాను. అంతవరకు వారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. వారు విడిపించబడి కానాను దేశానికి ప్రయాణపడుతున్న దినాల్లో వెనుక ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల శత్రు సైన్యం, పరో సైన్యం తరుణకు వస్తుంది. ఎటు దారి తెలియలేని సమయంలో దేవుడు అబ్రహాముతో యెహోషువతో మాట్లాడి నువ్వు ధైర్యంగా ముందుకు సాగమని దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆ విధంగా ఆ యొక్క శత్రులు తరుగుతున్నప్పుడు ఎర్ర సముద్రం ముందు ఉన్నప్పుడు భయపడకుండా దేవుడు చెప్పిన ప్రకారంగా ఆయన ముందుకే సాగిపోయినట్లుగా ఇక్కడ దేవుని వాక్యం మనం చూడగలుగుతున్నాము. ఇంకా చూసినట్లయితే మోషేకు తోడై నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పి అని దేవుడే నీకు ఆజ్ఞాపిస్తున్నాడు కదా, నీకు భయం ఎందుకని ముందుకు సాగమని చెప్పినప్పుడు యెహోషువ ఆ విధంగా సాగిపోయినట్టు మనం చూడగలుగుతున్నాం. నేడు కూడా మనం ఈ యాత్రలో ఉన్నాం, ప్రయాణంలో ఉన్నాం, పరలోక యాత్ర ప్రయాణంలో మనం ఉన్నాం. ఆ భయంకరమైన శోధనలు మనం చూడగలుగుతున్నాం. ఈ కరోనా వ్యాధి అనేక మందిని కుటుంబాలు కష్టం కలిగించింది. భయం, ఆందోళనతో ఉన్నారు. అనేక రకాల బాధలు, సమస్యలు వాళ్ళు చూడగలుగుతున్నాం. కొంతమంది యవ్వన బిడ్డలకు వివాహాలు కావాలి, మంచి ఉద్యోగాలు కావాలి, ఎన్నెన్నో అవసరాలు కలిగి దేవుని సన్నిధిలో మనం ఆరాటపడుతున్న దినాల్లో సైతాను అనేక రకాలుగా ఆ బిడ్డని మనం తరుముతుంది. తరుగుతున్నప్పుడు ఆయన చెప్పిన ప్రకారంగా మనం దిగులు పడవద్దు, జడియవద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని విశ్వాసంతో ముందుకు సాగాలని మీకు అందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదే సమయంలో చూస్తున్నప్పుడు నేడు కరోనా అనేక రకాలుగా మనుషుల్ని అనేక రకాల బాధలు, సమస్యలు, శోధనలు గుండా మనుషుల్ని ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనం భయపడవద్దు, ముందుకు సాగిపోదాం. అదేవిధంగా యెహోషువ కూడా ముందుకు సాగిపోయాడు. యెహోషువ దేవుని మాట ప్రకారం ఆయన యెహోషువ శోధనలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు కూడా వాటిలన్నింటినీ కూడా అధిగమించి ఆయన ముందుకు సాగిపోయి పాలుతేళ్లు ప్రవహించి ఆ యొక్క కానాను దేశానికి వారు నడిపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆ యొక్క యాత్రలో యెహోషువ తోడుగా ఉండే ఈ విధంగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా పాలుతేళ్లు ప్రవహించే దేశానికి, కానాను దేశానికి వారిని క్షేమంగా చేర్చినట్టుగా దేవుని భక్తులు మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా మనం నమ్ముకున్న దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు మనకు కూడా తోడుగా ఉండి మనం ముందుకు నడిపిస్తాడని చెప్పేసి నమ్ముదాం. అదేవిధంగా ఆయన ఏ విధంగా మార్గమంతుడు తోడుగా దేవుని యొక్క మాట ప్రకారంగా నడిచి ఆ పాలుతేళ్ల ప్రపంచ దేశానికి ఆయన సాగిపోయాడు. అటువంటి విశ్వాసం కూడా మనం కలిగి ఉందాం. శోధనలు వచ్చేప్పుడు గుంగిపోవద్దు, బాధపడి మనం వెనుకబడిపోవద్దు. దేవుని సన్నిధిలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తూ దేవుడు బాగా చెప్పాడు, ఆకాశము గతించిన కానీ నా మాటలో సున్నాయిన పుల్లైన గతించిపోతని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి మన ప్రయాసాల్లో, మన కష్టాల్లో, మన బాధల్లో, మన సమస్యలు దేవుడు మనం తోడుకుంటాడని నమ్ముదాం. అనేక మంది భయము, దిగులుతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ఎన్నో రకాలుగా ప్రజలు బాధపడుతున్నారు కుటుంబాలుగా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఆయన్ని కూడా పక్కన పెడదాం. దేవుడు మనం తోడుగా ఉన్నప్పుడు మీతో నడిపిస్తాను దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా ముందుకు సాగిపోవాలని మీకు అందరికీ కూడా మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మీకు మనవి చేస్తున్న దేవుడు మనకు తోడై ఉన్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, దేన్ని గురించి కూడా మనం చింతపడవద్దు. అన్నీ కూడా ఆయన మనకు తోడుగా ఉండి ముందు నడిపిస్తాడని ఈ ఉదయకాల సమయంలో
మీకు మనవి చేస్తున్నాను. దేవుని నామమునకు స్తోత్రం. ఆ విధంగా యేషువ నడిచాడు. ఆయన సులువైన ప్రయాణం కాదు. పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభం నడిపించడం మాత్రమే కాకుండా శత్రు సైన్యాన్ని కానీ ఆ సమస్తాన్ని జయించడానికి కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు, నిబ్బరం కలిగి ధైర్యం ఉన్నవాడు కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యం ముందుకు సాగాలని మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక వాక్యాన్ని చదివి నేను నా మాటలు ముగిస్తాను. ఇప్పుడు చూసినట్లయితే యెషయాలో ఉంది 41:8-13 చూసినట్లయితే, నా సేవకుడు అయిన యాకోబు నేను ఏర్పరచుకున్నా, నా సేవకుడు అయిన యాకోబు, నా స్నేహితుడు అబ్రహాము సంతానమా అని దేవుడు యాకోబుతో మాట్లాడుతూ అదే సమయంలో చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు సహాయం నీకు తోడై ఉన్నాను. ఇప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు ఎవరు? అబ్రహాము, ఇశ్రాయేలు. ఒకనొకప్పుడు యాకోబు గారి దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. అటువంటి దేవుడు అటువంటి యాకోబుతో మాట్లాడుతున్నాడు. నా సేవకుడు అయినా యాకోబు, నా స్నేహితుడు అబ్రహాము సంతానమా, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను బలపరుస్తాను. అదే సమయంలో భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే అని యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అదేవిధంగా తెలిసినట్టు నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను పట్టుకొని ఉన్నాను. 13 వచనం ఉంది, నీ గుడి చేతి నేను పట్టుకొని ఉన్నాను అని, నేను నీ దేవుడినైన యెహోవాను, భయపడకము. యాకోబుని చూస్తున్నప్పుడు ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబుని మోసగాడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఆయన తోడుగా నడిపిస్తానని వాగ్దానం చేశాడు. నీవు భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నిన్ను నడిపిస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీకు మాట ఇచ్చాను కదా, నేను నిన్ను నడిపిస్తానని యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నట్టు వాళ్ళు చూడగలుగుతున్నాం. యాకోబు చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే నేడు అనేక మంది ప్రజలు నేను నీకు తోడై ఉన్నాను. నేడు దేవుని వాక్యమును నెరవేర్చి 7 దినాలు మనం దేవుని వాక్యం నెరవేర్పు జరుగుతున్న దినాల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం భయము భక్తి కలిగి జీవించాలని ఉదయకాల సభలు మీకు మనవి చేస్తున్నాను. చూసినట్లయితే ఎన్నో సంవత్సరాలకు పూర్వం అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఆది కాండంలో 12వ అధ్యాయం అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అన్ని జనులు పిలిచినప్పుడు నేను గొప్ప జన్మగా చేస్తాను, నేను దీవిస్తాను, నీ ముందు ఏ శక్తి నిలవదని అబ్రహాముతో ఎన్నో సంవత్సరములకు పూర్వం దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు చెప్పాడు కదా, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నాకు అసాధ్యమని ఏదైనా కలదా అని చెప్పాడు. ఆ మాట అబ్రహాం విశ్వాసం నుంచి తను బయలుదేరినట్టుగా మనం చూడగలుగుతున్నాడు. అదే సమయంలో అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ, యాకోబు ఇశ్రాయేలు, నా సేవకుడు ఇశ్రాయేలు, నేను ఏర్పడి అబ్రహాం సంతానమా, నా స్నేహితుడు అబ్రహాం సంతానమని ఆ యొక్క ఇస్సాకునకు యాకోబుని గురించి దేవుడు హెచ్చరిస్తూ మనం చూడగలుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు, ఇంకా ఇక్కడ చూసినట్లయితే పురుగు వంటి అబ్రహాము అని దేవుని వాక్యం చూడగలుగుతున్నాం. అబ్రహాము పురుగు లాంటి వాడు అని లోకము తలుస్తుంది, కానీ అబ్రహాం పురుగు కాదు, ఆ యాకోబు పురుగు కాదు, దేవుని సేవకుడైనటువంటి ఇశ్రాయేలు యాకోబు అని చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ చూస్తున్నట్లయితే అక్కడ చూసి 11:12 ఉంది, ఇశ్రాయేలు విజయము కారణం చూడగలిగినట్లయితే 11 చదువుతామండి. 2 మాటలు చదువుతాను. నా స్నేహితుడు అబ్రహాము సంతానమా, భూజగంతము నుండి నేను పట్టుకుని పిలుచుకున్నవాడా, నీవు నాకు దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పినాను, నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నిన్ను బలపరుతును, నేను సహాయం చేయబడను, నేనే నీతి అయిన దక్షిణాస్తం నిన్ను పట్టుకొని ఉన్నాను, నీ మీద
కోపపడిన వారందరూ నేలపడి నేలపడి సిగ్గుపడి విశ్వాసమందుదురు కాక. నీతో వాదించేవారు మాయమైపోదురు. నీతో కలిగించేవారు కలిగించేవారిని నీతో కలిగించబడిన నేను వెతుకుదు కానీ వారిని కనబడుకుందరు. తర్వాత నీతి యుద్ధం చేయవారు లయమైపోదురు అని అభాసులు అవ్వదురు. నేను నీ దేవుడైన యెహోవాను. నేను నీ దేవుడు యెహోవాను. నేను భయపడకము, నీకు సహాయం చేయవడను అని చెప్పాను. నీ కుడి చేతి నేను పట్టుకొని ఉన్నాను. అలసిన పురుగు వంటి యాకోబు. చూసినట్లయితే ఈ పురుగు వంటి యాకోబు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న జనం. 7 ప్రపంచ దేశాలు చూస్తున్నప్పుడు అందరూ ఏకమై అనేక రకాలుగా హింసించాలని ఎన్నో రకాల యుద్ధాలు పోరాటాలు చేస్తున్నారు దాని మీద. కానీ ఇశ్రాయేలు జనాంగాన్ని ఎవరు ఏమి కూడా చేయలేరని వాక్యాన్ని బట్టి మీకు మనవి చేస్తున్నారు. అదేవిధంగా మనం కూడా లోకంలో సమాజంలో అల్పులుగా కావచ్చు, దీనులే కావచ్చు, బలహీనమే కావచ్చు, కానీ మనం నమ్ముకునే దేవుడు, ఆరాధన చేస్తున్న దేవుడు, మనం పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు, గొప్ప దేవుడు అన్నాడు. యాకోబు వాగ్దానం చేశాడు, నీకు భయపడొద్దు, ఈమె శత్రువులు వచ్చినా నీ అల్ప సంఖ్యాకులమైనప్పుడు కూడా సరే నేను నీకు తోడుగా ఉన్నాను, విజయమిస్తాను అని అన్నాడు. యాకోబుకు వాగ్దానం చేసిన దేవుడు అదే వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది అని మీకు మనం చేస్తుంది. ఎందుకంటే గలతీయుల 1:9-11 వచ్చేలా చూసినట్లయితే అబ్రహాము విశ్వాసులమైన మనకు కూడా ఏ ఆశీర్వాదాలు అయితే పొందుకున్నాడు, ఆశీర్వాదాలన్నీ కూడా మనకు కూడా దేవుడు ఇస్తారని అబ్రహాముని బట్టి మనకి ఇస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. అన్ని జనుల నుంచి మమ్మల్ని ఆశీర్వదించు, అన్ని జనులు మీరు నుంచి ఆశీర్వదించబడతారని అబ్రహాము దేవుడు మాట ఇచ్చాడు ఎన్నో సంవత్సరాల పూర్వం. ఆ వాగ్దానం 7 ఇశ్రాయేలు జనానికి నెరవేరుతున్నది. మన జీవితాలు కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తాడు అని మీకు అన్ని జనుల మనల్ని కూడా దేవుడు అబ్రహాం ఏ విధంగా వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలు వాళ్ళ జీవితం నెరవేర్చి మనకు ముందు నడిపించబోతాడు, నమ్ముదాం. అదే సమయంలో చూస్తున్నప్పుడు అబ్రహాంకి ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడు. ఇస్సాకు కాలం అయిపోయింది, యాకోబు కాలం వచ్చింది. ఇశ్రాయేలు జనాన్ని నేటికి కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన మానవుల వాళ్ళ సంతానం అంతా కూడా అబ్రహాం సంతానంతో కూడా దేవుడు దీవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు, మన దేవుడు కాబట్టి మన విశ్వాసంలో అబ్రహాంకి ఏది వాగ్దానం ఇచ్చాడు, మనము మన పిల్లలు మన సంతానంతా కూడా మన ద్వారా ఉన్న వారందరూ కూడా దేవుడు తప్పనిసరిగా దీవించబడతారు అని మనవి చేస్తున్నాడు. కాబట్టి ఆ బిడ్డలమైన మనము భయపడవద్దు, దిగులు పడవద్దు, బెంగపడవద్దు, ముందు బట్టాలు చూడవద్దు. దేవుడే కాబట్టి మనం నడిపిస్తాడని మధ్యాహ్న సమయంలో మీకు మనవి చేస్తున్నాడు. కాబట్టి అన్నాడు ఎప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, భయపడద్దు, దెబ్బలకు ధైర్యం ముందు సాగమని చెప్పాడు. అదేవిధంగా యాకోబు కూడా ఇశ్రాయేలుకు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. చెప్తే మాట్లాడండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, తర్వాత జడియకము, తర్వాత దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడే మనకు సహాయం చేయవాడు అని ఆ యొక్క యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అల్లాడు ఎపిస్తో మాట్లాడి గమ్యానికి చేర్చిన దేవుడు మధ్యలో అది విడిచిపెట్టలేదు. ఆయన ఆఖరి నడిపించాడు. ఆ పాలు తేలిన ప్రపంచ దేశానికి, కనాను దేశానికి ఆయన చేర్చాడు. ఎందరికో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం కానీ, యాకోబు కానీ, అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ ఎందరో ఉన్నారు. వారికి వారి ద్వారాగా కనాను దేశం వారు చేరలేకపోయి, కానీ యెహోషువ ద్వారా దేవుడు కనాను దేశానికి నడిపించాడు. కాబట్టి మన జీవితాల్లో ఘనమైన కార్యాలు చేయడం వల్ల పిలిచాడు. మనం పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. కాబట్టి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, కానీ మనం భయపడవద్దు. పెళ్ళి వివాహాలు ఎలా చేయాలి, ఉద్యోగాలు ఏ విధంగా కావాలి, ఎలా ఇటువంటి కరోనా టైంలో ఏ విధంగా పోషించబడాలి, ఇటువంటి అనారోగ్య ఎంతోమంది కుటుంబాలు కోల్పోయారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి మనసు బాధ కలుగుతుంది. కానీ అయినప్పుడు మనకి భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముకుందాం, ముందుకు సాగుదాం. మరలా మనందరం కలిసి ఒకనొక దినాన్ని మందిరంలో ఆరాధన చేయటానికి దేవుడి మనకి అనుకూల సమయాన్ని, సానుకూలతను దేవుడు మరలా మనకి దయచేయనట్లుగా ప్రార్థించాలని మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. సర్వాధికారి అయిన మా తండ్రి,
సర్వశక్తిలో యేసయ్య వందనాలు చెల్లిస్తున్నాను. మరలా చాలా దినాలకి ఈ విధంగా తండ్రి నాయన మీ మాటలు చెప్పినటువంటి అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మనుషులు ఎవరికి శాంతి లేదు నాయన, ఆందోళన భయంతో ఉన్నారు. ఆ శత్రు సైతాశత్రులు దూరపరిచి గొప్ప ధైర్యం మా జీవితాల్లో దయచేయండి. యోషతో నడిపించారు, యాకోబుకి ఏదో వాగ్దానం చేశారు, ఏదో వాగ్దానం చేస్తారు. ఆ వాగ్దానాలన్నీ కూడా మా జీవితంలో కలిగిన ప్రజలుగా ముందుకు సాగటానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సోదర సమస్యలు జయించే శక్తిని దయచేయండి. మీ బలను మాకు కలిగించండి ఆయన. సంఘ సభ్యులందరినీ పేరు పేరు బస్సుగా దీవించండి ఆయన. ప్రతి కుటుంబాన్ని, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, ప్రతి వారిపై మీ ఆశీర్వాదం మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. కొన్ని కుటుంబాలు కొంత నష్టపోయారు, ఆ కుటుంబాలకు కావాల్సిన ఆదరణ వాదాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే జయరాజు తన భార్య కుమారుని కూడా దీవించి ధైర్యపరిచి బలపరచమని కుటుంబాలందరూ బలపరచమని ప్రార్థిస్తున్నాం. మళ్ళా మనమందరం కలుసుకొని మేమందరం కలిసి ప్రార్థించే వరకు మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మా కుటుంబాలన్నీ దీవించమని, ఆశీర్వదించమని, దుష్టులు ముట్టుకుండగా దుష్టులను దూరపరిచి మీ దుర్గములో మీ కోటలో భద్రం చేయమని దీవించి బలపరచవలసిందిగా, ఎవరు ఏ టెన్షన్ లేకుండా, ఆందోళన లేకుండా, భయం లేకుండా మీరు మాకున్న విశ్వాసంతో ముందుకు సాగే కృపను భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని సర్వశక్తి గల యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, కనికరము, పరిశుద్ధాత్మ తోడు ఇప్పుడు సదాకాలం గుర్తు సంఘాన్ని ప్రతి కుటుంబానికి దేవుని కృప సదా తోడండి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మా గురించి కూడా ప్రార్థించండి. మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వాళ్ళందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదించుగాక. ఆమేన్.